నన్నారే నారే నన్నారే నారే నన్నారే నన్నారే నారో నారే నన్నారు. మదన సుందరి సందడు కురులాది జమిలి పాపడదో మదన సుందరి. మదన సుందరి బొమ్మల్లా మెరిసేటి నీ బొట్టు చూసో మదన సుందరి. మదన సుందరి నీళ్ళల్ల గదిలేటి నీ నీడ చూసో మదన సుందరి. మదన సుందరి వెన్నెల రాత్రుల్లో వన్నేలు చూసో మదన సుందరి. మదన సుందరి దారిన బోవంగా దొరగాడుగాసే మదన సుందరి. మదన సుందరి సందుల్లుగా సిండు సైగ చేసిండో మదన సుందరి. మదన సుందరి కనబడ్డ కన్నెలకు కన్ను గీటిండో మదన సుందరి. సిద్దిపేట నడిబొడ్డున ప్రజాయుద్ధ నౌక ప్రజాగాయకుడు ఉద్యమ నేత గద్దరన్న గారి 3వ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఆయన ఘనమైన నివాళులు అర్పించారు. ఎవరు ఈ ప్రజాగాయకుడు గద్దరన్న? దాదాపుగా 5 దశాబ్దాలుగా ప్రజల కోసము, అంటరాని వాళ్ళ కోసం, పేదజనుల కోసం, హక్కుల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి గద్దరన్న గారు. ఆయన మన నుంచి దూరమై 3 సంవత్సరాలు అవుతుంది. నిజంగా ఆయన లేని లోటు ఈ తెలుగు నేలపైన, ఈ తెలుగు గడ్డపైన మనకెంతో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి గద్దరన్న వారసులుగా, గద్దరన్న ఆశయాలను ముందుకు తీసుకుపోయేటువంటి వ్యక్తులుగా మనం ఎప్పుడూ ముందుండాలి. తుపాకీ గుళ్ళను వెన్నులో ఉంచుకొని కూడా జై తెలంగాణ అని చెప్పి ప్రత్యేక రాష్ట్రం కోసము మొత్తం పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రం సిద్ధించేంత వరకు పోరాటం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు గద్దరన్న. అందుకని సిద్దిపేట పట్టణంలో ఆయన అభిమానులుగా మేము ఆయనకు నివాళులర్పించాం. ఆదివాసుల ఆయుధమే గద్దరన్న నీ పాట, ఆదివాసుల ఆయుధమే గద్దరన్న నీ పాట, అస్పృశ్యుల అనుబాంబే నీ పాట గద్దరన్న. బడుగు జనుల బంధుకే గద్దరన్న నీ పాట, బడుగు జనుల బంధుకే గద్దరన్న నీ పాట, పాలకుల పక్కల బల్లెం గద్దరన్న నీ పాట, పాలకుల పక్కల బల్లెం నీ పాట గద్దరన్న. జోహార్ ప్రజాగాయకుడు గద్దరన్న. కొనసాగిస్తాం గద్దరన్న ఆశయాలను. ఈరోజు గద్దరన్న 3వ వర్ధంతి సందర్భంగా గద్దరన్న విగ్రహాన్ని ప్రతిష్టాపించాలనుకున్నటువంటి ప్రతిపాదిత స్థలంలో సిద్దిపేటలోని వివిధ సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గద్దరన్నకి నివాళులు అర్పించడం జరిగింది. గద్దరన్న యాద్ చేసుకోవడం అంటే 5 దశాబ్దాల తెలుగు నేల మీద జరిగినటువంటి అనేక ప్రజా ఉద్యమాల్ని, అణగారిన కులాల ఉద్యమాల్ని, రాజకీయ ఉద్యమాల్ని, ప్రధానంగా ఈ దేశానికే మార్గదర్శకత్వం ఇచ్చినటువంటి విప్లవోద్యమాన్ని మననం చేసుకోవడం. ఇలా గద్దరన్న లేని లోటు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఒకవైపు మధ్య భారతంలోని ఖనిజ సంపదనంతా విదేశీ బహుళజాతి సంస్థలకు అప్పచెప్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ 1-2 కార్పొరేట్ కంపెనీలకే దారదత్తం చేస్తున్నటువంటి నేటి తరుణంలో, నేటి యువతరం పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి తరుణంలో గద్దరన్న లేకపోవడం బాధాకరమే. అయినా గద్దరన్న స్ఫూర్తితో
ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం ఇప్పటి తరం బాధ్యత ఇది. ఎందుకంటే ఒకవైపు వారసత్వంగా వచ్చినటువంటి సాంస్కృతిక సంపదని ఒకే సంస్కృతి పేరుతో ఏక పార్టీ దాకా తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఒకే ప్రజ, ఒకే చట్టం, ఒకే దేశం అని ఆఖరికి ఒకే పార్టీ, ఒకే అధికారం అనే దాకా ఈ దేశాన్ని తీసుకుపోతున్న తరుణంలో ఇది ఒకే దేశం కాదు. ఇది భిన్న జాతుల, బహుళ సంస్కృతుల, బహు ప్రాంతాల యొక్క సమాఖ్య. ఇది ఆ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఒకే అనే ఏకీకృతం తీసుకొచ్చేటటువంటి విధానాన్ని వ్యతిరేకించడం అంటేనే మనం గద్దరాన్ని స్ఫూర్తిని పొందినట్టు. అదే సమయంలో మిత్రులారా, ఒకవైపు విద్యా వ్యవస్థని మొత్తం సమూల మార్పులు తీసుకురావాలని ఇవాళ జంజడి చేస్తున్నటువంటి ఉద్యమం చూస్తూ ఉంటే నిజంగా గద్దరన్న ఉంటే ఎట్లుండేది అనిపిస్తుంది. ఆ తరం కూడా అదే చెప్తున్నారు. ఒకవైపు మేము జై భీమ్ అంటున్నారు, మరోవైపు లాల్ సలాం అంటున్నారు, ఇంకోవైపు భారత్ మాతాకి జై, వందే మాత్రం అంటున్నారు. అంటే ఇప్పటి తరము మొత్తం నినాదం ఏదైనా విధానం మాత్రం ఈ దేశంలో సమూల మార్పు రావాలని కోరుకుంటారు. గద్దరన్న తన జీవించిన కాలం కోరుకున్నటువంటి మార్పు ఇప్పుడు వస్తున్నటువంటి నవతరంలో, యువతరంలో కనిపిస్తుంది. కాబట్టి ప్రజలే గద్దరన్న వారసులు. మార్పు కోసం పనిచేసే వాళ్ళందరూ గద్దరన్న వారసులే. మార్పు కోసం జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో మనం భాగస్వామ్యం అవడమే మనం గద్దరన్నకి ఇచ్చే నిజమైన నివాళులని భావిస్తూ మీ పోచపల్లి శ్రీహరి యాదవ్. గద్దరన్న 3వ వర్ధంతి సభ సిద్దిపేట కేంద్రంగా నివాళులర్పించడం జరిగింది. గద్దరన్న బతికున్నప్పుడు అనేక ప్రజాస్వామికమైనటువంటి పోరాటాలలో తన నాయకత్వం వహించడమే కాకుండా అనేక రకాల మార్గనిర్దేశకాలను చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. తను చనిపోయి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆయన బతికున్నప్పుడు ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి, ఆ తెలంగాణ రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాలు అనేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెందాలని చెప్పి ఆయన బతికున్నప్పుడు కోరుకున్నాడు. ఆయన కోరుకున్నటువంటి ఏదైతే ప్రజాస్వామికమైనటువంటి కోరిక ఉన్నదో అది ఈ రోజు వరకు కూడా నెరవేరలేదు, అమలు కాలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గద్దరన్న స్ఫూర్తిని తీసుకొని నీళ్లు, నిధులు, నియామకాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం వెలుగొందేటట్టుగా, విరాజిల్లేటట్టుగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే వైపుగా బాబాసాహెబ్ గారి ఆలోచనలను, బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులన్నీ ప్రజల వరకు చేరే వైపుగా ప్రతి సంవత్సరం కూడా మనం ఇదే ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ జోహార్ గద్దరన్న.